ఇదిగోండి ఇవాళ కాంబినేషను ఎండు చేప సొరకాయ. ఆ సొరకాయ ఎలా కట్ చేస్తున్నారో చూడండి. లేతగానే ఉంది కాబట్టి చెక్కు తీయని అవసరం లేదు. లేత సొరకాయ కాబట్టి చెక్కు తీయాల్సిన అవసరం లేదండి, అలాగే కట్ చేసుకోవచ్చు. అంత అంత పెద్ద ముక్కలు కోయాలంట చేపల కూర, ఎండు చేపలు వేయడానికి. ఇది తాటాయి చేపండి, మీరే చెప్పండి. తాటాకు చేప అంటారండి. కోసుకోవడం చూడండి మా శైలజ ఎలా దాన్ని క్లీన్ చేస్తా ఉందో. ఇలా కోసి ఇందులో నల్లగా ఉంటుంది జస్ట్ ఇదంతా తీసేసుకోవాలి. ఇది ఇప్పుడు రాకపోయినా నీళ్ళల్లో కడిగేటప్పుడు వచ్చేస్తుంది. అది కత్తిపీట మీద. ఇవాళంతా మాది ఆర్గానిక్ వంట అండి, కత్తిపీట వాడుతూ చూడండి. చక్కగా ఈ సైడ్ ఆ సైడ్ దాన్ని కట్ చేసి అదంతా సైడ్స్ అంతా కట్ చేసేయాలి. ఈ చేపలు క్లీన్ చేసుకోవడమే కష్టం అండి, తర్వాత తినడం మాత్రం యమా టేస్ట్గా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ఎండు చేపల కూర. మాకు నెల్లూరు జిల్లాలో బాగా అలవాటు ఈ ఎండు చేపలు. రకరకాల రెసిపీలు చేస్తారు మా అమ్మ వాళ్ళు. చేపలు ఈ విధంగా కడుక్కోవాలి, ఈ విధంగా తెల్లగా వచ్చేట్టు తోముకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మీకు ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. పాత తరం 1980s మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు మేమంతా నెల్లూరు జిల్లాలో కూరలు చేసుకోవడం ఎలాగో తెలుసా? మట్టి కుండల్లో కట్టెల పొయ్యి మీద ఇవే ఉపయోగించి చేస్తామండి. ఇవాళ మీకు అలాంటి ఒక పాత తరానికి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అది కూడా నెల్లూరు రుచులండి. నెల్లూరులో చేసేటటువంటి ఎండు చేప సొరకాయ. మామూలుగా ఎండు చేపలు అందరూ చామగడ్డల్లో బంగాళదుంపల్లో వేసుకుంటుంటారు, కానీ ఇదైతే వెరైటీగా ఎండు చేప సొరకాయ అండి. ఆ మంచి కూర, రుచిగల్ల కూర ఇవాళ మీకు మట్టి కుండల్లో కట్టెల పొయ్యి మీద, ప్యూర్ ఆర్గానిక్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మొట్టమొదటిసారి నా వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఆ తర్వాత ఫుల్ వీడియో చూడండి. స్కిప్ చేస్తే మీ రెసిపీ మళ్ళీ ఇంట్లో చేసుకోలేదు. మా ఫ్రెండ్ కళ వాళ్ళ ఇంట్లో ఇదండి ఈరోజు వంట చేస్తున్నాను. చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి, ఒకసారి ఆ పండు చూడండి. అది సిట్రస్ జాతికి చెందినటువంటి పండు అండి. దీన్ని షుగర్ ఉండేవాళ్ళు, డయాబెటీస్ ఉండేవాళ్ళు తింటే చాలా మంచిదంట ఆరోగ్యానికి అని చెప్తారు. అంతేకాదండి, దీన్ని ఊరగాయ పెట్టుకుంటూ కూడా చాలా బాగుంటుంది. సిట్రస్ జాతికి సంబంధించిన పండు. బాగుందా? ఎండు చేప సొరకాయ కూరకు కావాల్సినటువంటి పదార్థాలు చూద్దామా? తరిగి పెట్టినటువంటి సొరకాయ ముక్కలు, శుభ్రం చేసుకున్నటువంటి తాటాకు చేప ముక్కలు, తరిగిన పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలకు తరిగి ఉంచుకున్నాం, చింతపండు నానబెట్టి తీసినటువంటి గుజ్జు 1 కప్పు, నూనె 1 కప్పు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 4 పచ్చిమిర్చిలు రుచి కోసం, తాలింపు గింజలు, 10 తెల్లగడ్డ రెబ్బలు, చిటికెడు మెంతులు, చిటికెడు జీలకర్ర, తగినంత పసుపు వేసుకోవాలి. ఇక వంట ప్రారంభిస్తామా? మట్టి కుండలో చేయడం స్పెషాలిటీ. గ్యాస్ స్టవ్లు అవన్నీ లేవండి. ఇవాళంతా ఆర్గానిక్ వంట అని చెప్పాను కదా, చూసండి మా కళ పొయ్యి ఎంత చక్కగా మంటేస్తుంది. రాళ్ళతోటి పొయ్యి పెట్టుకున్నాము. ఇప్పుడు ఎవరండి పొయ్యిలు మంటేస్తుంది? అందరూ గ్యాస్ స్టవ్లకు అలవాటు పడి ఎలక్ట్రిక్ స్టవ్లకు అలవాటు పడ్డారు. మరి మనమైతే రుచిగా ఉండాలంటే, మనం చేసే వంటలు రుచిగా శుచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి పాత్రల్లో వండుకోవాలి, కట్టెల పొయ్యి మీద వండుకోవాలి. ఇప్పటికీ పాత తరం వాళ్ళు కట్టెల పొయ్యిలే ప్రిఫర్ చేస్తారు, కానీ ఇప్పుడు అవకాశం లేదు, వీలు లేదు ప్రజలకి కట్టెల పొయ్యిలో వండుకోవడానికి. ఇళ్ళు ఇరుకైపోయాయి, విశాలమైన స్థలాలు లేవు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వల్ల
మనం కట్టెల పొయ్యిని మర్చిపోతున్నాము. ఆ మర్చిపోయే తరుణంలో ఈ చిన్న వీడియో మీకు అందిస్తున్నాను. చూడండి, కట్టెల పొయ్యిని మంట వేసుకొని దాని మీద వంట చేసే ఒక రకంగా రాజు పెడతారనమాట. ఇది కళా స్టైలు, ప్లాస్టిక్ కవర్ పెట్టి రాజు పెట్టడం. ఇప్పుడు మామూలుగా పాత వాళ్ళు కిరోసిన్ పోసి లేకపోతే గుడ్డకి కిరోసిన్ చుట్టి అట్లా మా అమ్మమ్మ వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు. ఇది ఒక కొత్త స్టైల్ అన్నమాట, ప్లాస్టిక్ కవర్లు పెట్టి మంట వేసేది. ఈ చెట్ల నీడలో ఇంత చక్కని పరిసరాల్లో ఒక ఆర్గానిక్ వంట ఇవాళ మీకు చూపించబోతున్నాము. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. పొయ్యి ఎంత చక్కగా మండుకొని చూసారా? ఈ గణగణ మండే పొయ్యి మీద వంట చేసామనుకోండి, అద్భుతమైన రుచి, అద్భుతమైన వాసన. ముందుగా పాత్రలో నూనె పోసుకుందాం, తగినంత నూనె పోసుకుందాం. నూనె బాగా కాగిన తర్వాత మన తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేస్తున్నాను. ఒక జీలకర్ర వేయండి అక్క. రుచికి జీలకర్ర, ఏ తాలింపులో అయినా అండి ఆవాలు ఉద్దిపప్పుతో పాటు జీలకర్ర వేయాలి. దాంతో పాటు కొన్ని మెంతులు కూడా వేయాలి. ఇవి బాగా వేగాలి. ఆ తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగ ఆవాలు చిటపటలాడుతూ ఉంటే బాగా ఆవాలు వేగినట్టు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. చూసారా, కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంటే ఎంత బాగా సౌండ్స్ వస్తాయి చూడండి. ఆవాలు వేసినా ఉల్లిపాయలు వేసినా ఎంత మంచి సౌండ్ వస్తుంది చూడండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చూడండి, ఇక్కడ కళ వాళ్ళ ఇంట్లో ఫ్రెష్గా చెట్లో నుంచి కోస్తాం. కొయ్యి కళ. మార్కెట్లో నుంచి తెచ్చింది కూడా వేయట్లేదండి కరివేపాకు. ఇంట్లో చిన్న చెట్టు ఉంది చక్కగా. ఎంత చక్కని కరివేపాకు, అది కూడా చూపిద్దాం. కరివేపాకు ఇప్పుడు చెట్టులో కోసినా కూడా దాన్ని చక్కగా కడిగి వేసుకుందామండి. చెట్టులో కోసుకొని వచ్చిన కరివేపాకు. ఇప్పుడు వలిచిన తెల్లగడ్డ రెబ్బలు అలాగే కొట్టకుండా చూసారా పొయ్యి ఎలా దగదగ మండుతుందో. సరికాయ వేస్తావా? ఏగద్దా అవి కొంచెం వేగని తక్కువ. ఎర్రగడ్డ వేగిన తర్వాత సొరకాయ వేసుకుంటాం.
తరిగి పెట్టుకోవచ్చు సొరకాయ ముక్కల్ని ఆ విధంగా నూనెలో వాడుకోవాలన్నమాట. ఇది మా నెల్లూరు సైడ్ కూర అండి, గమనించండి, అందుకే నెల్లూరు రుచులు చెప్తున్నాను. సౌండ్ భలే ఉంది కదా, వేగిన సౌండ్. ఒకసారి చూడండి, ఆ పక్క చూపి, ఆ పక్క చూపి. మేము కూర చేసే సౌండ్కి ఇంట్లో నుంచి బయట వచ్చేసారండి పక్కింటి ఆడవాళ్ళు. చూసారా, మేము కట్టెల పొయ్యిలో ఆర్గానిక్గా చేసే వంట, ఈ సౌండ్స్ ఇవి వినేసి ఈ దారిని పోతున్న ఒక యంగ్స్టర్ కూడా వచ్చి కూర్చున్నాడండి మా వంట చూడడానికి. అయిపోయిపోయింది కూడా. ఆడిన తర్వాత టమాటో, తరిగిన టమాటో. ఇప్పుడు ధనియాల పొడి, మేము నెల్లూరు వాళ్ళం, ఎలా తెలుసా అండి? పసుపు. నెల్లూరు వాళ్ళం అండి, ఎలా తెలుసా నెల్లూరు వాళ్ళం వంట చేసేది? ఇంత కప్పు వేయాలి, ఇంత టీ స్పూన్లు వేయాలి, ఇంత కొలత వేయాలి అని ఎప్పుడు చేయమండి. అంతా మా చేతికి వచ్చినంత తగినంత ఎక్స్పర్ట్స్ అండి మేము నెల్లూరు వాళ్ళం వంటలు చేయడంలో. కాబట్టి కప్పులు వేసుకోవాలి, 2 స్పూన్లు వేసుకోవాలి అని ఎప్పుడు అనుకో. చక్కగా కరెక్ట్గా దానికి ఎంత సరిపడుతుందో అంత మితంగానే మా చేతులు అలా వెళ్ళిపోతుంటాయి అనమాట. అలా చేతులు గంట ఉంది కదా అని ఊరకాయ కలిపేయకూడదండి. ఈ కర్రీ ఆ సొరకాయ ముక్కలు వేసిన తర్వాత టమాటాలు వేస్తాం కదా, ఈ కావాల్సిన పదార్థాలు వేసిన తర్వాత అలా ఊరికే తిప్పుతూ ఉండకూడదు అనమాట. ఆ టమాటా గుజ్జు వచ్చే వరకు వెయిట్ చేయాలి, కాసేపు మూత పెట్టేసేయాలి. తర్వాత అది ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు చూడండి, ఇప్పుడు చింతపండు గుజ్జు దానిలో వేయాలి. ముందుగానే నానబెట్టి తీసిన చింతపండు గుజ్జుని దానిలో యాడ్ చేయాలి. ఇప్పుడు కలపకూడదా? చూసారా టమాటా గుజ్జు ఎంత బాగా వచ్చిందో. దాన్ని ఆ విధంగా ముక్క చెదిరిపోకుండా ఇంతసేపు కలిపెట్టకుండా మూత పెట్టి ఇప్పుడు కలిపెడతాం. చూడండి మా శైలజ, మా కళాయి ఏమో భయంకరంగా పెద్ద మంట పెట్టేస్తా ఉంది. పొయ్యి అంత పెద్ద మంట ఉండకూడదు. మనం గ్యాస్ స్టవ్లో అయితే సిమ్లో పెట్టుకుంటామండి, ఇక్కడ సిమ్ అయితే కుదరదు కదా. వావ్, గ్రేవీ ఎంత బాగా వచ్చింది చూసారా, ఎమ్మి గ్రేవీ. ఉప్పు చూసి చెప్పండి అక్కడ. వావ్, సూపర్. అదిరింది. ఇది ఉప్పు సరిపోయిందా? ఉప్పు సరిపోయింది. మళ్ళీ చేపలు చూడండి, ఈ విధంగా కడుక్కొని తెల్లగా కడిగిన చేపలు. ఉప్పు లేని చేప అదే, ఇది తాటాకు చేప. ఉప్పు ఉంటుంది దీంట్లో, ఉప్పు ఉన్నా కూడా నానబెట్టేసి మనం నానబెట్టి కడిగాం కాబట్టి ఉప్పు అంత ఉండదు, అనిపించదు. ఇప్పుడు కర్రీలో వేసిన ఉప్పే సరిపోతుంది. ఇంకొంచెం నీళ్లు యాడ్ చేసుకొని ఉడికించాలి. చేప ఉడకాలి, సొరకాయ కూడా ఉడకాలి, రెండు చెదిరిపోకుండా చేయాలి. అది ముక్క చెదరకూడదు, ముక్క చెదిరిపోకుండా, సొరకాయ ముక్క చెదిరిపోకూడదు, చేప చెదరకూడదండి. అలా చేయాలి. అందుకోసమే ఎక్కువ మనము కలిపెడుతూ ఉండకూడదు అనమాట. చూడండి, ఉప్పు కొంచెం యాడ్ చేస్తాం. కలర్ ఎలా ఉంది చూడండి. ఈ ఎండు చేప సొరకాయ కర్రీకి ఇంకొంచెం రుచి యాడ్ చేయాలంటే చూడండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు దోరగా వేపుకొని దీన్ని ఇలా దంచుకొని, అది కూడా రోట్లో దంచుతున్నామండి, మిక్సీలో వేసేదంతా లేదు. రోట్లో కచ్చా పచ్చాగా రోట్లో కొట్టుకొని ఈ పొడిని వేయాలి. చూసారా, మాకైతే బ్రహ్మాండమైన వాసన వస్తుందండి. మరి మీకు ఎలా ఉందో తెలియదు. చూడండి, చూసారా, ఈ పొడిని కన్నా వేస్తే
ఇంకా కాస్త గుమ్మగుమ్మలాడుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మెంతులు జీలకర్ర ఆవాలు కదా పౌడరు, టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుందండి ఉడుకుతుంటే. కలిపేద్దామా కర్రీలో. చెప్పు. చూడండి కూర ఉడుకుతా ఉన్నప్పుడు చూడండి ఒకసారి, కూర ఉడికేటప్పుడు ఒకసారి గమనించండి. పులుసు ఉడుకుతా ఉంది కదా, చూడండి సొరకాయ ముక్క అలాగే ఉంది, ఎలా కోసం అలాగే ఉంది. తాటాకు చేప ఒక చేప చూపించు, ఇలా ఒక చేప ముక్క చూపించు, ఆ చూడు అది కూడా ఎలా ఉంది చూడండి. అలా ఉండాలి, మనం ఎక్కువ కలిపేస్తూ ఉంటే డ్యామేజ్ అవుతాయి. కూర బాగా దగ్గరకు వచ్చిందండి, సంగటి చేసుకుంటాం దీని కాంబినేషను. చూడండి ఎంత పులుసు ఎంత చక్కగా వచ్చిందో, ముక్కలు మాత్రం చెదరలేదు అలాగే ఉన్నాయి. అది నెల్లూరు రుచుల స్పెషాలిటీ. దీనికి ఇప్పుడు సంగటి చేసుకొని తినబోతున్నాము, అది కూడా మీకు నేను వీడియోలో చూపిస్తాను. కూర రెడీ అయిపోయిందండి, ఇంక దించేసుకుందామా. రుచికరమైనటువంటి సొరకాయ ఎండు చేప కర్రీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు రుచులతో కూడినటువంటి సొరకాయ ఎండు చేప కూర చేసాం కదండి. దానిలోకి రాగి సంగటి చేసుకుంటున్నాము. రాగి సంగటి, ఈ ఎండు చేపల కర్రీ చాలా బాగుంటుంది, రంజుగా ఉంటుంది. బాగా మనం ఆస్వాదిస్తూ తినాలండి ఈ ఆహారాన్ని. చూడండి సంగటి చేస్తూ ఉన్నాము పొయ్యి మీద. ఈ వీడియోలో మీకు ఈ ఎలా చేశానో ఎండు చేప సొరకాయ కూర మీరు చూసే ఉన్నారండి. ఇది ఎలా చేశానో ఆ పద్ధతి ఉపయోగించి మా నెల్లూరు రుచులు మీరు కూడా ఆస్వాదించండి. చక్కగా మీరు కూడా ప్రయత్నించి ఈ కూర చేసుకొని తినండి. మీరు తినిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపాలి, ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చే ఉంది అనుకుంటున్నాను. ఈ వీడియో వల్ల మీకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి, నేను పంపించే నోటిఫికేషన్స్ ముందుగా అందుకుంటారు. మీరు ఈ వంట తప్పకుండా ట్రై చేసి వండుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ తెలపాలి, ఓకే? మళ్ళీ మరొక ముఖ్యమైన వీడియోతో, రుచికరమైన వంట వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. చూడండి మట్టి పాత్రలో చేసే వంటలు చూడండి. దించి కింద పెట్టాను చూడండి, ఎక్కడ పెట్టాము, నేల మీద పెట్టాం కదా. దించి పెట్టిన తర్వాత కూడా ఎలా ఉడుకుతాం చూడండి. అది మట్టి పాత్రలో చేసే వంట స్పెషల్.